ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇవి సివిక్ సెంటర్కి సంబంధించినవి. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. ఎకానమీ అడుగుతున్నారు కదా, అందరూ ఎకానమీ ఎస్ఎన్టీ ఎక్కువ అడుగుతున్నారు. సో దాని గురించి ఉన్నవి షేర్ చేస్తున్నాను, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. ఒక భారతదేశం యొక్క జాతీయ ఆదాయం కింది వాటిలో దేనికి సమానము అని అడుగుతున్నారు. జిఎన్పి అయితే కాదు. అంటే జాతీయ ఆదాయాన్ని దేన్ని బేస్ చేసుకుని ఎక్కువగా మనం కొలిచేది అంటే మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తిని దేనికి సమానం అంటే దీనికి సమానం అనమాట. మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తికి సమానము. ఇదిగోండి ఇచ్చేసాడు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇచ్చేసాడు. మీకు పేపర్ విడిగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్తో వచ్చింది కూడా విడిగా వస్తుంది కింద. ఇది నేను కీ విత్ ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్నాను మీకు. పైన అయితే మొత్తం ఫుల్ పేపరే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుని మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు తర్వాత, ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషను. ఓకే, ఇగో ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇలా ఫార్ములా టైప్ కూడా ఇవ్వచ్చు జాతీయ ఆదాయంలో, అవి ఎక్కువ చూసుకోవాలి. అసలు జాతీయ ఆదాయం ఏంటంటే నికర జాతీయ ఆదాయము ఎన్ఎన్ఐ ఈక్వల్ టు నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి అనమాట, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. ఇంతకుముందు ఎన్ఎన్పిని లెక్కించడానికి ఎన్ఎస్ఓ ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఉపయోగించేవాళ్ళు, కానీ ఎన్ఎన్పిని మార్కెట్ ధరల వద్ద ఇప్పుడు లెక్కించడం స్టార్ట్ చేశారనమాట. ఇది కింది వాటిని పరిగణించండి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఈ టైప్లో అడిగాడు అనమాట. భారతదేశంలో ఆస్తులు విలువ తగ్గే రేట్లను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది మరియు విదేశాల నుండి వచ్చే ఆదాయం విభాగంలో ప్రైవేట్ చెల్లింపులు లెక్కించబడతాయి అని ఇచ్చాడు. అండ్ ప్రపంచ బ్యాంక్ అనేది వాస్తవ జీడిపి యొక్క ప్రాంతీయ సముదాయాలతో బరువులకు నిర్ణయించడానికి మార్కెట్ మార్పిడి రేట్లను ఉపయోగిస్తుందని ఇచ్చాడు. ఒకే ఒకటి అనమాట, అది ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు చూడండి. అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ఆర్థిక సహకారం మరియు అభివృద్ధి సంస్థ పీపీపీ ఆధారంగా అంటే ప్రైవేట్ పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్ అని వస్తుంది కదా ఒకటి, పీపీపీ మోడల్లో అన్నీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అలాగే రన్ అవుతున్నాయి. ఈ రేట్ల ఆధారంగా బరువును ఉపయోగిస్తారు. అయితే ప్రపంచ బ్యాంక్ వాస్తవ జీడిపి యొక్క ప్రాంతీయ మరియు ప్రపంచ సముదాయాల్లో బరువులను నిర్ణయించడానికి మార్కెట్ మార్పిడి రేట్లను ఉపయోగిస్తుంది. కాబట్టి 3 సరైనదంట. ఇది ఆప్షన్ 3 అనేది రైట్ అనమాట. ఇలాగే ఇస్తున్నారు కదా కింది స్టేట్మెంట్లో ఏది కరెక్టో ఏది రాంగ్ అని, ఆ టైప్లో ఇవన్నీ చూసుకోండి. స్టేట్మెంట్ 1 ఎందుకు తప్పు అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అసలు జిఎన్పి అంటే ఏంటి అనేసి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వేరు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వేరు. డొమెస్టిక్ అంటే ఇప్పుడు మన స్టేట్ వైడ్గా కొలుస్తాం అనమాట, ఆంధ్రప్రదేశ్ వైడ్గా. గ్రాస్ నేషనల్ అంటే ఇండియా వైడ్గా కొలుస్తాం, నేషనల్ అని ఉంది కదా, సో ఇండియా వైడ్గా కొలిచేది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. అలా డిఫరెన్సెస్ చూసుకోవాలి మీరు. లగ్జరీ మరియు విలాసవంతమైన రకం వస్తువులు అండ్ ప్రత్యామ్నాయ అందుబాటులో లేకపోవడము, వినియోగం యొక్క స్వల్పకాల వ్యవధి, బడ్జెట్లో ఖర్చు చేసిన భాగము, పైన పేర్కొన్న వాటిలో ఎన్ని డిమాండ్ యొక్క ధర స్థితిస్థాపకను పెంచుతాయి అని ఇచ్చాడు. ఒకే ఒకటి అనమాట, అదేంటో ఇక్కడ చూసుకోండి. డిమాండ్ యొక్క స్థితిస్థాపకను పెంచేవి ఏంటి అంటే డిమాండ్ యొక్క ఒక ఉత్పత్తి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు డిమాండ్ చేయడానికి పరిమాణంలో మార్పును కొలిచే ఆర్థిక సాధనము. అండ్ డిమాండ్ ధర స్థితిస్థాపకత వినియోగదారులకు అవసరమైనది ఏదైనా మంచిదైతే తక్కువగా ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు అయితే డిమాండ్ యొక్క ధర స్థితిస్థాపకత అంటే విలాసవంతమైన వస్తువులకైతే ఎక్కువ ఉంటుంది, మామూలు వస్తువులకైతే తక్కువ ఉంటుంది అని చెప్పేశాడు ఇక్కడ. అండ్ ఈ విధంగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. ఎకానమీ పేపర్ ఇది. ఎస్ఎన్టీ కూడా నేను షేర్ చేస్తాను త్వరలో, అది కూడా చూద్దరు కానీ మీరు ఒక ఐడియా వస్తుంది కదా ఎలా వస్తున్నాయి ఏంటంటే. అంటే ఎక్కువ మనం ఏ ఏరియాలో ఫోకస్ చేయాలంటే జాతీయ ఆదాయం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎన్ఎన్పి అంటే ఏంటి అండ్ జాతీయ ఆదాయాన్ని ఇప్పుడు ఎలా కొలుస్తున్నారు, జీడిపి ఏంటి, జీడిపి మీద కూడా ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉందన్నమాట పీడిఎఫ్ అనేది. ఇది కీ విత్ ఎక్స్ప్లెనేషను. ప్రణాళికలు కూడా ఇంపార్టెంట్ కదా, మొత్తం 12 ప్రణాళికలు ఉంటాయి కదా, సో అవి ఇప్పుడు క్యాన్సిల్ అయ్యాయి. దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు కదా. నీతి ఆయోగ్ అసలు ప్రధానమంత్రికి నీతి ఆయోగ్కి సంబంధం ఏంటి, ఇవన్నీ నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారు ఇవన్నీ చూసుకోవాలి. అండ్ పర్మనెంట్ మెంబర్స్, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ అని ఉంటారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇది గాంధీ ప్రణాళిక, శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేది ఈ బిట్టు స్టాటిక్ బిట్టే, ఎప్పుడు వచ్చే బిట్టే ఇలాంటివి. ఇదిగోండి ప్రణాళికకు సంబంధించి అంటే షార్ట్ టర్మ్ 5 సంవత్సరాల ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని అంటే రోలింగ్ ప్లాన్స్ ఉన్నాయి మనకి ప్రణాళికల్లోకి వెళ్ళేసరికి. సో ఆ డిఫరెన్సెస్ మీరు చూసుకుని చేసుకోండి. ముందే రద్దయిన ప్రణాళికలు కూడా ఉన్నాయి కదా, సో అదిగో రోలింగ్ ప్లాన్ చెప్పాను కదా, ఈ విధంగా చూసుకోండి. అంత డెప్త్ వచ్చిన ప్రణాళికలు కూడా ఇంపార్టెంటే. అండ్ నేషనల్ ఇన్కమ్ ఒకటి, జీడిపి ఒకటి, అండ్ ఇదొకటి ప్రణాళికలు ఒకటి, ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ ఏపీకి సంబంధించిన కొత్త బడ్జెట్ వస్తే అది కూడా చదవాలి మనం.
ప్రజెంట్ బడ్జెట్లో ఉన్న టాపిక్స్ కూడా ఇంపార్టెంటే. ఇది ప్లానింగ్ సంబంధించింది. ఇదిగోండి విద్యారంగానికి 11వ పంచవర్ష ప్రణాళిక. ఏ టాపిక్ వదలలేదనమాట. అన్ని టాపిక్స్ టచ్ అవుతూ ఇచ్చాడు క్వశ్చన్స్ అనేవి. ఒకసారి చూసుకోండి. అంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏంటి అన్నట్టు, అండ్ మానవ అభివృద్ధికి ఏ ప్రణాళికలో అభివృద్ధి సాధించింది, ఇవన్నీ మనం చూసుకోవాలి. అంటే చదవడం అంటే 12 ప్రణాళికలు చదివేస్తాం, కానీ ఇలా అడిగితే మనం చెప్పలేం కదా. మానవ అభివృద్ధికి ఏ ప్రణాళిక, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది ఏది అంటే, దేశ ఆర్థిక వృద్ధికి అత్యంత సరైన కొలత ఏది అని ఇచ్చాడు. అంటే తలసరి వృద్ధి. ఓకే, ఇలా చూసుకోండి. చిన్న చిన్న బిట్సే కానీ మనకి ఆలోచింపజేస్తాయి అన్నమాట. ఈ బిట్స్ ఇది కరెక్టేనా కాదా అన్నట్టు. చూడండి, ఏ ఆర్ సరైనవి, ఏది సరైనది కాదు, ఏది సరైనదని ఇచ్చేసాడు. సో ఏ సరైనది, ఆర్ తప్పు అని ఇచ్చాడు. ఇలాంటివి చూసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి బహుమితీయ విధానం అవసరము. ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం ప్రధానంగా సూక్ష్మ ఆర్థిక సమస్యలపై, సూక్ష్మ సమస్యలు కాదు కదా, లాంగ్ టర్మ్. ఎందుకంటే మనం 2047కి చెప్తున్నారు. ఎప్పుడు మోడీ గారు చూసినా 2047 అనే చెప్తున్నారు కదా. అంటే 100 yearsకి అన్నట్టు ప్లానింగ్ మనకి ఇండియాకి ఇప్పుడు. అండ్ టాప్ 3లో కూడా ఉంటుంది ఇండియా అంటున్నారు కదా. సో ఆ విధంగా మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది. ఏదైనా ఇది ఎకానమీ అనమాట. ఎస్ఎన్టీ కూడా నేను షేర్ చేస్తాను, మీకు కావాలనుకున్న వాళ్ళు మెయిల్ చేయండి. ఓకే, ఇదిగోండి అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి కూడా ఉండాలి కదా పేపర్లో. 150 మార్క్స్కి ఏ విధంగా ఉంటుంది ఫ్రేమింగ్, పేపర్ ఫ్రేమింగ్ అనేది అన్నీ దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశారు. సిలబస్ అయిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకా టెస్ట్ తీసుకుని. సిలబస్ అవ్వని వాళ్ళు మాత్రం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు కాంపిటీషన్లో లేని వాళ్ళు కూడా ఇప్పుడు కాంపిటీషన్లోకి వచ్చేసారు. చాలా టైం దొరికింది కదా. సో వేరే వేరే జాబ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు. ముందు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టైం దొరికింది కదని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు అందరూ. బీఓపీ అంటారు కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది ఇంపార్టెంట్ బిట్టే, చాలాసార్లు అడిగాడు. సివిల్ సర్వీసెస్లో కూడా దానికి సంబంధించి బిట్స్ చాలా వచ్చాయి. సో ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి ఏంటి, జిఎన్పి ఏంటి, వీటి మీద ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉంది. జాతీయ ఆదాయం ఒకటి, ఇవే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇది చిన్న బిట్టే కానీ ఆలోచింపజేయాలి. మనదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నాకు తెలిసి. ఓకే, అదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థే. సో ఈ విధంగా ఉంటాయి బిట్స్ అనేవి. అంటే ఎప్పుడు నుంచి 1991 రిఫార్మ్స్ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. అది బాగా చూసుకోవాలి. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చిన దాన్ని కూడా స్టాటిక్కి లింక్ చేసుకోవాలి మీరు. ఆ విధంగా మీరు ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జీడిపి ఇవి ఉంటాయి కదా స్టాటిస్టిక్స్, అవి ఫస్ట్ నుంచి రావాలి. మనం 2011 నుంచో ఎప్పటి నుంచో వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ డేటాని బేస్ చేసుకుని ఇచ్చాడు అనుకో క్వశ్చన్, అప్పుడు మనం అర్థం చేసుకోలేము. అంటే అప్పట్లో జీడిపి ఎక్కువ ఉండేది మన ఇండియాకి, ఇప్పుడు అప్పట్లో తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ ఉంది జీడిపి అంటే అది మనం గెస్ చేయగలగాలి. ఎందుకంటే మనకు అప్పుడు వాల్యూస్ తెలిస్తే కానీ ఆన్సర్ పెట్టలేం కదా. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ బిట్ అనేది మిస్ అవ్వకూడదు కదా. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరో లైక్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.